ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, మా అన్నదమ్ములకి, నా గుండె చప్పుళ్ళైన మా జన సైనికులకి, జనసేన సిద్ధాంతాలు నమ్మి నేను ఏ ఆశయాలతో అయితే వచ్చానో ఆ ఆశయాలను అర్థం చేసుకుని వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇది పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ కాదు. ఇది కేవలం పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ అంటే నేను చేయదలుచుకుంది భవిష్యత్తులో. ఇక్కడ చాలామంది ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చుంటే నేను కూర్చొని ప్రతి నియోజకవర్గం గురించి మాట్లాడచ్చా, లేదా మీరు కొద్దిగా చిన్న చిన్న గ్రూపులుగా వచ్చి మనం విజయవాడలో కూర్చుందాం అనేది ఒకసారి నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మీటింగ్లో చర్చించి మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరి సలహాలు, సంప్రదింపులు ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో మీరు అర్థం చేసుకోవాల్సింది, గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను కానీ నాగబాబు గారు కానీ చాలా కీలకమైన భూమిక తీసుకున్నాం మేము. కానీ మేము పోటీ చేయడానికి కానీ మేము ఆసక్తి చూపలేదు. ఎందుకంటే మేము మా కర్తవ్యం చేయడం, ఒక బలమైన నాయకత్వం వచ్చినప్పుడు ఆయనకి ఏం చేయగలం అనేది. దురదృష్టవశాత్తు మేము ఆయన వెనక నిలబడ్డంతగా మిగతా వాళ్ళు నిలబడలేదు. అందరూ వాడుకుని వదిలేసేటప్పటికి ఒక బలమైన నాయకత్వాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. ఆ రోజున కోల్పోయింది మనం కేవలం బలమైన నాయకత్వాన్నే కాదు, ఒక బలమైన సామాజిక రాజకీయ భద్రతను కోల్పోయాం ఆ రోజున. ఎందుకంటే ఇంతమంది రాయలసీమ నుంచి, నేను రాయలసీమ పర్యటనకి వస్తున్నాను అనగానే కువైట్ నుంచి, గల్ఫ్ నుంచి, మిగతా గల్ఫ్ దేశాలన్నిటి నుంచి నాకు రకరకాల వీడియోలు వచ్చినాయి. అన్న మేము ఎందుకు వెళ్ళిపోయాం కువైట్కి అంటే, మా ఊళ్ళలో మేము బతకలేక, మా జిల్లాల్లో మేము బతకలేక, మా కడపలో మేము బతకలేక, మా రాయలసీమ ప్రాంతంలో మేము బతకలేక అవకాశాలకు వెళ్ళిపోతున్నాం అని ఇక్కడికి. అంతేగాని ఊరు వదిలి వెళ్ళిపోవడం లేదు మాకు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఇతను నాకు ఇష్టం అని చెప్తే, ఇష్టం లేని గ్రూపు నువ్వు చీనీ చెట్లు, బత్తాయి చెట్లు నరికేస్తున్నావు అంటే ఏ స్థాయికి రాజకీయ ఆధిపత్య పూర్వం ఉందో మనకు అర్థమవుతుంది. ఇంతమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయితే ఎంత అభివృద్ధి చెందాలి, ఎంత బలమైన అభివృద్ధి చెందాలి ఇక్కడ. నేను నిన్న చెప్పాను, మన రైల్వే కోడూరు వెళ్తే నిన్న చాలా సమృద్ధిగా ప్రాంతం, అది గొప్ప అభివృద్ధి చెందే ఉన్న ప్రాంతం, సారవంతమైన నేల, పసుపు ఒళ్ళు వంచి సంవత్సరం పొడవుతా వెన్నెముక విరుచుకొని కండ కరిగించి రైతు పసుపు పంట వేసిన, ఉల్లి పంట వేసిన, మిగతా పండ్ల తోటలు, కాయగూరలు వేసిన అది గిట్టుబాటు ధర లేకపోతే ఎంత నిర్లిప్తత, ఎంత నిస్సహాయత, చచ్చిపోదామన్న ఇది ఉంటుంది. మరి దానికి చేయాల్సిందే. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కనీసం మీరు శీతల గిడ్డంగులు కట్టించలేకపోయారా, కోల్డ్ స్టోరేజ్లు కట్టించలేకపోయారా మీరు? అంత మాత్రం మనసు లేదా అంటే, ఇంతమంది రాయలసీమ నాయకులకి ఒక జగన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వచ్చి ఇన్ని వేల కోట్లు సంపాదించగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు, ఒక భారతీయ సిమెంట్స్ పెట్టుకొని మీరు ఇన్ని వేల కోట్లు సంపాదించుకోగలిగినప్పుడు, ఒక చిన్నపాటి ప్రాంతంలో ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక శీతల గిడ్డంగి కట్టలేరా మీరు? దానికోసం మీరు ప్రయత్నం చేయరా అంటే వాళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే, ఎప్పుడు ప్రజలు మన మీద ఆధారపడే వాళ్ళుగా ఉండాలి, అడుక్కు తినే వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు అయ్యా అని తిరుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ప్రజారాజ్యం తర్వాత కూడా బలంగా నిలబడ్డానంటే, నాకు ఈ మనుషుల మధ్య అసమానతలు చాలా అసహ్యం, నాకు చాలా చిరాకు, చాలా చిరాకు నాకు. ఎందుకంటే నేను కష్టపడతాను, నా కష్టం నేను పడతాను. నేను అనేది ఏంటంటే, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. నేను గొప్పవాళ్ళలాగా నేను కూర్చోబెట్టి అంత చదువు లేవు, నేను చదివిన చదువుకి, నేను పడ్డ కష్టానికి నాకు సరైన న్యాయం ఇవ్వండి అని కోరుకుంటాను. కానీ న్యాయం ఇవ్వకపోగా నువ్వు నాకు వంత పడితేనే నీకు చిన్నపాటి ఫైల్ మీ సంతకం పెడతానంటే
దీని కమ్యూనిజమే మాట్లాడక్కర్లా, తుపాకీ పట్టుకోకర్లా, కానీ గుండె ధైర్యంతో మాట్లాడాలి ఒకడు. గుండె ధైర్యంతో వచ్చి రోడ్డు మీద వచ్చి మాట్లాడాలి ఒకడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రాత్రికి రాత్రి నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, నేను గెలిచేయాలి. నేను అట్లా నిజంగా నాకు తెలీదు. చిన్నప్పుడు ఇక్కడ నేను చెన్నైలో ఉన్నప్పుడు యోగా నేర్చుకోవడానికి వచ్చేవాడిని. ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండిపోయాడు. నాకు ఎవరు తెలియదు. నాకు మా అన్నయ్య, మన తిరుపతి ప్రసాద్, మన ఎన్వి ప్రసాద్ గారు ఒకళ్ళు వచ్చి రిసీవ్ చేసుకునేవాడు. నేను వచ్చి ప్రతిసారి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు పదం కనిపించేది, ఒక వాక్యం, ధర్మో రక్షితి రక్షత. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది. నేను ఏదైనా నేర్చుకున్న పాఠం ఏదైనా ఉంది జీవితంలో అంటే అదొకటే. దీంట్లో అందుకే చాలామంది చెప్తారు, మీరు వెళ్ళి కడపకి వెళ్ళి మాట్లాడితే ఇబ్బందులు అవుతాయి, కడప టూర్లకు వెళ్ళలేరు, దాడులు చేస్తారంటే ఈ సృష్టి ఎంతమంది రౌడీలను చూసి ఉంటుంది, ఎంతమంది అహంకారంతో పెరిగిపోయిన వ్యక్తులను చూసి ఉంటుంది సృష్టి. ఇవన్నీ అర్థం చేసుకొని నేను ధర్మాన్ని నమ్ముతాను. నా దగ్గర కత్తులు కొడవలు లేవు, నా దగ్గర వేట బాంబులు, నాకు వేట కత్తులు లేవు, బాంబులు లేవు నా దగ్గర. నా దగ్గర ఉంది ధైర్యం అనే ఖడ్గం ఉంది, జ్ఞానం అనే ఖడ్గం ఉంది, అన్నిటినీ నిలవగలిగే సత్తా ఉన్న ఖడ్గం ఉంది నా దగ్గర. తల నరికేస్తే నరికి వేయండి, కానీ నేనైతే అడుగు ముందుకేస్తాను తప్ప వెనక్కి అయితే. మీరు ఇంతమంది ఉన్నారు, 150 మంది పచ్చబొట్లు, పవన్ కళ్యాణ్ జనసేనని పచ్చబొట్లు పొడిపించుకొని అదే ఊర్లో అదే బూతుల్లో ఒక్క ఓటు పడిందంటే ఏమని అర్థం చేసుకోవాలి? అది నాకు తెలియదు. అంటే మీరందరూ అనేయగలరు, మీరందరూ ఈవీఎంలు అనేయచ్చు, ఇంకేదైనా అనేయచ్చు, కానీ నేను అలా అనలేను. నేనేంటంటే అది అధర్మంగా ఏదో జరిగి ఉండాలి అక్కడ. ఎందుకంటే అది ఏంటి అని మనకి తెలియని దాని గురించి కూడా మాట్లాడలే. కానీ ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నా గురించి. నేను రోడ్డు మీదకి వెళ్తే జనం వచ్చి మీద పడిపోయి, అభిమానులు వచ్చి మీద పడిపోయి, నిన్న కూడా ఇక్కడ రక్కిస్తారు అభిమానంతో. అన్న అంటే మొత్తం తోళ్ళు, అలా కాదు, తోళ్ళు లెగిసిపోద్ది. నాకు భీమవరం వెళ్ళినప్పుడు, చాలాసార్లు వెళ్ళినప్పుడు, ఈ రోజుకి నా చేతులు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిపోయింది, కాళ్ళు చేతులు లాగేసి. అన్న షేక్ హ్యాండ్స్ ఇవ్వలేక కాదు, మనస్ఫూర్తిగా అలింగనం చేసుకున్నాను. కానీ నేను ఒక్కనే, నా గుండెల్లో ధైర్యం ఉంది, కానీ నా శరీరం చాలా మీలాగే చాలా మామూలు శరీరం, అది చాలా మామూలు వ్యక్తిని నేను. మనమేమైనా కోడిరామూర్తి అంటాయా, మనం హెర్క్యులస్లో. కానీ కోడిరామూర్తి కండబలం మన దగ్గర లేదు, కానీ కోడిరామూర్తి కంటే 10 అంతల గుండె బలం మన దగ్గర ఉంది. అంటే దేనికి చెప్తున్నానంటే, నా గుండె బలం దేని నుంచి వస్తుందంటే ఒక కష్టపడేవాళ్ళు, అన్యాయానికి గురయ్యేవాళ్ళు, వాళ్ళని నేను ఆదుకోవడానికి నా గొంతు ఇస్తాను. దాని నుంచి వచ్చిన ధైర్యం నాకు. ఎందుకంటే 1000 కోట్లు సంపాదించుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి నేను రాజకీయాల్లోకి రాలా. అలాగే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చి మేము ఈ పార్టీలోకి వస్తాం అంటే నాకు ఏదంటే, నేను అలాంటి పెద్ద వ్యక్తులతో చేయడం నాకు నిజంగా ఇష్టమే, చేయగలను. కానీ ఎందుకు చేయనంటే, నేను భావితరాల భవిష్యత్తుకి నేను వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళనే పెట్టుకుంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలాగా లేదంటే వైసీపీ లాగా అదే నాయకుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే, ఆశయం లేని వ్యక్తుల్ని సమూహాన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతే నేనేం కొత్తదనం తీసుకొస్తాను? దెబ్బ తిన్నా కానీ నాకు తెలియదా, చాలామంది వీళ్ళు చూడగానే వీళ్ళు నాతో ఉండరని నాకు తెలుసు. నేను అంత అజ్ఞానంతో ఉన్న వ్యక్తిని కాదు, అంత అమాయకంగా ఉండే వ్యక్తిని కాదు, తెలుసు నాకు. వీళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తారు, దెబ్బ కొడతారు, నా వెనక మాట్లాడతారు, తెలుసు నాకు. కానీ ఎందుకు చేస్తానంటే మీకు తెలియాలి. ఒకడు కోట్లు తీసుకోగలిగే సత్తా ఉండి, చొక్కా నలగకుండా, చెమట పట్టకుండా ఏసీ ఫ్లోర్లో షూటింగ్లు చేసేవాడు ఒక వ్యక్తి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎందుకు తపన పడుతున్నాడనే ఒక చలనం ప్రతి ఒక్కరికి రావాలి లోపలికి. ప్రతి ఒక్కరికి వస్తే తప్ప చైతన్యం రాదు. అలాగే నాకు ఇష్టమైన వ్యక్తి కాంశీరామ్ గారు. ఎందుకంటే ఆయన అనేది ఏంటంటే,
మొదటి ఎన్నికలు నేను ఓడిపోవడానికే చేస్తున్నా. నా పార్టీ అని ఒకటి ఉందని చెప్పడానికి. రెండోది అనుభవం సాధిస్తాం. మూడోది గెలుస్తాం. ఇప్పుడు నేను ఈ ఎన్నికలు 2 ఎన్నికలు మాట్లాడలా. ఇది నేను ఒక సుదీర్ఘమైన ప్రయాణం పెట్టుకున్నాను. ఈ రోజున మీరు చెప్పండి, ఉదాహరణకి చిత్తూరు టౌన్ నుంచి దయారాం గారు వచ్చారు. అప్పటికి ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి. ఆయన వచ్చి చిత్తూరు హై రోడ్ సమస్య నాకు చెప్పినప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నేను అదే పార్టీలో ఉన్నాను, కానీ మాకు మా ఇళ్ళ మీద మేము బ్యాంకులో అప్పులు తీసుకున్నాం, దాదాపు ఇన్ని వేల మంది, మేము రోడ్ల మీద పడిపోతాం, ఏం చేయాలో తెలియకపోతే నేను వచ్చి ఆ రోజు నాకు ఏం డబ్బులు వస్తాయి, నాకు ఏం పేరు వస్తుంది, నాకు ఓట్లు వస్తాయి నాకు తెలుసా? అరే మన సాటి మనిషి ఒకటి కష్టాల్లో ఉన్నాడు, మన తోటి మనుషులు కష్టాల్లో ఉన్నారు, మనం వెళ్ళి మన బాధ్యతగా ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి నేను నిర్వర్తిస్తాను. ఈ రోజున నాకు ఎంత గుండె ధైర్యం ఉందంటే, నేను నా ఆశయాల కోసం నేను నిలబడి బలంగా ఉన్నాను. కానీ ఏ మూలకెళ్ళినా అన్నా అన్న జేజేలు కొట్టిన యువత ఎలక్షన్స్లో ఉన్నారా లేదనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, నాకు లేదు. ఎందుకంటే నేను ఆశయం కోసం ప్రాణాలు అర్పించేవాడిని. నేను ఎందుకంటే ఆశయం కోసం ప్రాణాలు వదిలేసుకోగలను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అయితే తప్ప భారతదేశంలో మార్పు రాదు. ఎంతకాలం ఈ రోజున నేను వెళ్తే కర్నూలు కానీ అటు నుంచి రోడ్ల మీద వస్తూ ఉంటే పచ్చటి పొలాలు, పచ్చటి అరటి తోటలు ఉన్నాయి. నేను అడిగితే ఎవరి అంటే అక్కడ మన స్థానిక రాజకీయ నాయకుల తోటలు అంటారు. మరి ప్రజలకు ఎందుకు రావాయి? రాయలసీమ నుంచి ఇంతమంది ఎందుకు వలసలు వెళ్ళాలి? ఎందుకు బెంగళూరు పారిపోవాలి? అంటే ఇక్కడ భయపడి బతకలేక, ఎదిరించే శక్తి లేక, కానీ కోపం ఉంది, ఆవేదన ఉంది, ఇక్కడ ఆవేశం ఉంది. ఇక్కడ ఈ ఆవేదనకి ఆవేశానికే మీకు ఇచ్చే ప్లాట్ఫామే జనసేన. దీనివల్ల ఎందుకంటే ప్రతిసారి మనం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయలేం, కత్తులు పట్టుకోలేం, కొడవళ్ళు పట్టుకోలేం. కానీ మన దగ్గర ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన గొప్ప ఆయుధం ఓటనే ఆయుధం. ఈ ఓటనే ఆయుధాన్ని మనం ఎలా వాడతాం అనేది మన చేతిలో ఉంది. అది 2000కి మన అమ్మేసుకుంటామా లేదంటే భయపడి లొంగిపోతాం అనేది మన చేతిలో ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని మనందరం వాడుకోకపోతే నాకు నిజంగా ఈ రోజున నాకు నిజంగా నాకు నా మనసు చాలా శుభ్రంగా ఉంది. ఎందుకంటే నేను చాలాసార్లు తపన పడేవాడిని, ఏం చేయలేమేంటి. నాకు ఈ రోజున బయటకు వచ్చాను, రోడ్డు మీదకి వచ్చాను, తిరిగాను, ఓడిపోయాను, కానీ నిలబడున్నాను. దేనికి నిలబడున్నానంటే నేను పెట్టుకున్న నమ్ముకున్న ఆశయం కోసం నేను ఉంటాను అంతే. ఆ ఆశయం కోసం ఉన్నవాడికి ఎంత బలం ఉంటుందంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం కూడా మన మాట అంటే భయపడాలి. ఆశయం తాలూకు గొప్పతనం. మీరు ఆశయాన్ని కనుక మీరు నమ్ముకొని చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా బతికితే దాని నుంచి వచ్చిన ధైర్యం అది. అలా కాకుండా నేను కూర్చోబెట్టి జగన్ రెడ్డి గారు ఫోన్ చేయండి, సార్ జగన్ రెడ్డి నమస్కారం అండి, సార్ నమస్కారం అంటే బలం రాదు మనకి. సంస్కారంతో నమస్కారం పెడతాం, అది వేరు. కానీ అది బానిసత్వంతో కాదు, ఆత్మగౌరవంతో నమస్కారం పెడతాం. అలాగే జగన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన ఎందుకంటే చాలా వైసీపీ నాయకులు బాధపడుతూ ఉంటారు. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను, ఎప్పుడు పిలుస్తానంటే మీరు మా జన సైనికుల బత్తాయి తోటలు నరక్కుండా ఉన్నప్పుడు, అలాగే మీరు కూర్చోబెట్టి వర్గాలుగా విడగొట్టి ప్రజల్ని పాలించని పరిస్థితుల్లో మీరు సమాజాన్ని తీసుకొచ్చినప్పుడు, అలాగే మీరు ఓట్ల రాజకీయం చేయడానికి రకరకాలుగా మీరు పథకాలు వేసి అలా చేయనప్పుడు నేను ఖచ్చితంగా నాకంటే గౌరవం ఇచ్చే వ్యక్తి మీకు ఇంకెవరు దొరకదు, అంత ఇస్తాను నేను గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నేను కొంచెం ఎక్కువ ఊపిరి తీసుకోవాలి కదా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నా ఊపిరిని ఇంత వాడాలి, అందుకు దాని బదులు ఏమంటానంటే జగన్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు. అలాగే ఈ రాజకీయ వ్యవస్థని శాసించే వ్యక్తులందరూ చాలా సామాన్యమైన మనుషులు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ చుట్టూ అన్నొచ్చాడు అంటే మనం భయపెడతా ఉంటారు. అలా భయపడకండి. అసలు వాళ్ళు చాలా మామూలు. వాళ్ళు అన్న వచ్చినప్పుడల్లా వీళ్ళు మామూలు మనుషులు, మనలాంటి వాళ్ళు.
మామూలు మనుషులు మనలాంటి వాళ్ళు. ఎవరు అమరజీవులు కాదు వీళ్ళు. వీళ్ళందరూ ఇమ్మోర్టల్స్ కాదు, అందరూ మోర్టల్సే. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇలా కండిషన్ చేసుకోకపోతే మనల్ని విభజించి భయపెడతారు వాళ్ళు. ఇంతమంది ఉన్నారు, 10 మంది వచ్చి భయపెడితే మనం కూర్చోబెట్టి భయపడిపోయామని. అలా కాకుండా మనం నేనేమంటానంటే, మీరు కదలకుండా కానీ ఇలా ఇంతమంది సమూహం కళ్ళు పెట్టి స్థిరంగా చూస్తే కింద నుంచి పై దాకా వెన్నెముక వణికిపోద్ది ఎవరికైనా. ఈ ధైర్యం మీరు తెచ్చుకోకపోతే మన సమాజాన్ని మార్చలేం. రైల్వే కోడూరు లాంటి చోట రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే చచ్చిపోతాను, దానికి ఎవరు చెప్పాలండి? దానికి పవన్ కళ్యాణ్ నుంచి రావాలా? మీరు తెలీదా? మీకంటే లేదు. వాళ్ళు మనల్ని ఎప్పుడూ అధీనం అంటే చాలా దయనీయమైన స్థాయిలో ఉండాలి, స్థితిలో ఉండాలి మనం. అలాగే తిరుపతి ఉంది. ఈ తిరుపతి గురించి నేను ప్రత్యేకించి ఇక్కడ మనం నెక్స్ట్ మదనపల్లి వెళ్ళబోయే ముందు ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను, చాలా బలంగానే ప్రస్తావిస్తాను. ఇందాక మన గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగంధర్ కదా మీ పేరు? మన గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగంధర్ గారు మాట్లాడితే నేను దారిలో కలిసింది. అప్పుడు ఇది జనసేన దగ్గరికి వస్తే ఒక న్యాయ వ్యవస్థ ఒక కోర్టుకు వచ్చినట్టు ఉండాలి. అంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు తనామనాన్ని ఉండదు. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పాను, తిరుపతి నాకు నేర్పింది ధర్మో రక్షిత రక్షిత అనే. కోర్టు ఏం చేస్తుంది? ధర్మాన్ని నిలబడదు. అలాగే నేను ఎంచుకున్న మార్గం కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటాయి మాటలు నేను మాట్లాడే. ఎందుకంటే నేను అందరిలా మాట్లాడను. ఒక సత్యాన్ని, ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది, క్యాన్సర్ కోసం లోపల కట్ చేసే వైద్యుడికి ఎలా ఉంటుందంటే కీమోథెరపీ పెట్టాలి. కీమోథెరపీ ఒళ్ళు కాల్చేస్తుంది, చాలా సఫర్ అవుతారు, కానీ జబ్బు పోద్ది, క్యాన్సర్ పోద్ది. అలాగే నేను సమాజ రుగ్మతల్ని, రాజకీయ నాయకులు చాలామంది సమాజాన్ని విభజించి ఆలోచన విధానాన్ని దాని మీద లైట్ వేస్తాను, వెలుగు ప్రసరిస్తాను, దాని మీద చెప్తాను బయటికి. మిగతా వాళ్ళు ఎందుకు చెయ్యరంటే వాళ్ళు భయపడతారు. వాళ్ళు ఎందుకంటే మాకు ఓట్లు రావే. నాకు అలాంటి భయం లేదు. నాకు మార్పు రావాలని కోరుకుంటాను. మార్పు రావాలని కోరుకున్నవాడికి భయం ఉండదు. ఎందుకంటే ఒకసారి జబ్బు పోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు అదే అలాంటి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చినప్పుడే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మీరు కోరుకున్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మీరు నిర్ణయించుకోండి, అది జరుగుతుంది. ఇది ఎందుకంటే నేను సమాజ రుగ్మతను నాకు విసుగు. నాకు ఎంతసేపు మనం కూర్చోబెట్టి ధర్మో రక్షిత రక్షిత అని చెప్పి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆచరించడానికి కాదనుకున్న స్థాయి నుంచి ఈ రోజున ఆచరించే స్థాయికి మనం వచ్చాం. ఈ రోజున వినీత నగరం గారు మాట్లాడుతున్నారంటే నిజంగా ఇంత ధైర్యంగా ఒక ఆడపడుచు మాట్లాడగలిగిందంటే ఇలాంటి స్థాయి నాయకత్వం కానీ రాష్ట్రం మొత్తం కానీ ఉంటే, తెలుగు రాష్ట్రాలు మొత్తం కానీ ఉండుంటే, ఒక ప్రియాంక రెడ్డి అని ఒక ఆడపడుచుని ఒక నలుగురు ఉన్మాదులు కామాందులు అందరూ ట్రాఫిక్ వెళ్తుండగా తీసుకెళ్ళిపోయి మానభంగం చేసే స్థాయికి, చంపేసే స్థాయికి సమాజం వస్తుందా? ఎందుకంటే ధైర్యం తీసేశారు సమాజంలో. ఎందుకంటే మన ఒంటరులం, సమూహంలో ఒంటరులం అయిపోయాం మనం. అలాగే నేను తిరుపతికి రాగానే నాకు మొట్టమొదట బోర్డు ఇలాగిందాక మన కుప్పం రావాలని చెప్పి బోర్డు పెట్టుకున్నట్టుగా నా దగ్గరికి రాగానే పెద్ద పెట్టుకుంది, అన్న నువ్వు దీని గురించి నువ్వు లాంగ్ మార్చ్ చెయ్యి, ఈ ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణకి లాంగ్ మార్చ్ చెయ్యి అంటే నేను ఫస్ట్ ఆగిపోయి తీసుకున్నా. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నా, నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని. నాకు తెలుసు ఒక ఆడబిడ్డను ఇంట్లోంచి బయటికి పంపించి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా గుండె లాభ కొట్టుకుంటూ ఉండదు. వస్తారమ్మా చెల్లెలు. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, నేను షూటింగ్లకి వెళ్తున్నప్పుడు పాపం పట్టుకుట్టు కోసం చాలామంది 1000 రూపాయలు 2000కి చాలామంది చిన్న ఆర్టిస్టులు వస్తారు. వాళ్ళందరినీ మేము షూటింగ్లకి తీసుకెళ్తుంటే ఒక్కొక్క చోట్ల ఒక మగవాళ్ళ సమూహం, కొన్ని రాష్ట్రాల్లో అయితే అవుట్డోర్లకు వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తే ఒకసారి నేను కర్ర పట్టుకొని ఉంచుని ఉంటాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఒకసారి నా కారు ఇచ్చి పంపించేస్తాను. ఎందుకంటే మన ఇంటి, మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మాన ప్రాణాలను మనం సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చి ప్రయోజనం ఏంటి? దేనికి?
అంటే మీరు కూర్చోబెట్టి టీవీల ముందు కూర్చొని బూతులు తిట్టడానికా మీరు బూతులు తిట్టబట్టే కదా మీరు మన నాయకులు ఇలా ఉన్నారని చెప్పి జనం అక్కడికి వెళ్ళి రోడ్ల మీద మన బలాత్కారాలు చేస్తున్నారు. మీరు చిత్తశుద్ధిగా బలంగా మాట్లాడితే మన నాయకులు ఇంత బాధ్యతారహితంగా ఉన్నారు, మనల్ని ఏదైనా అంటే చంపేస్తారు అన్న భయం అక్కడ రేపులు చేయనివ్వదు, మానభంగాలు చేయనివ్వదు. వీళ్ళు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంలో రాజకీయాలు ఇలా ఉంటాయి, కుళ్ళిపోయినాయి కాబట్టి మేము ఏదైనా చేయొచ్చిన ధైర్యం రోడ్ల మీద ఉండే కొంతమందికి ఉంటుంది. అలాగే నేను కోరుకుంటూ మొదటి నుంచి కూడా మాట్లాడుతున్న సింగపూర్ తరహాలో నిన్న ఏమంటున్నారంటే మన హైదరాబాద్లో ఆ నలుగురు వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జనం అందరూ కొన్ని వేల మంది వెళ్ళి చంపేయండి అంటున్నారు, ఊరి తీసేయండి. అలాగే ఒకసారి ఒక రేప్ కేసులో ఒక ఢిల్లీ సుప్రీంకోర్టు ఒక హైకోర్టు నాకు సరిగ్గా గుర్తులేదు, ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి అన్న మాటలు మగవాళ్ళ మర్మాంగాలను కోసేయండి అని. అంటే ఒక జడ్జికి కూడా అంత కోపం వచ్చిందని నేనేమంటానంటే అసలు మీరు అంత స్థాయికి ఎందుకు పట్టుకెళ్తారు? ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అనే దాంట్లో ఎవరన్నా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని చేసిన అబ్బాయిని 2 కేనింగ్ దెబ్బలు కొట్టండి, బెత్తం దెబ్బలు కొట్టండి, ఎట్లా దెబ్బలు కొట్టాలి, చెమడాలు ఊడిపోయేలా కొట్టండి, అందరూ చూస్తుండగా. ఈ రోజున మీరేమంటున్నారు? రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుండగా ఉరి శిక్ష తీయమంటారు. మీరు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకి లేదు, సమాజం అర్థం చేసుకోవాలి. కానీ ఒక మనిషిని శిక్షించకపోతే కూడా శిక్షా ధర్మం చాలా ముఖ్యం. దేవతలందరూ కూడా ఎందుకు అభయహస్తంతో పాటు అంకుశంతో పాటు కత్తులు కటారులు ఎందుకు పట్టుకుంటారంటే అది దేవతా స్వరూపాలు అలా ఉంటాయని కదా, సమాజాన్ని ఇలా నడపాలి ఇది చెప్పడానికి. ఎందుకంటే అవసరమైతే జ్ఞానం ఇవ్వాలి, మార్పు, నేను మారిపోయానంటానికి వాళ్ళకి అభయహస్తం ఇవ్వాలి, నాకు ఏదైనా ఆకలిగా ఉందంటే పెట్టే వరదహస్తం కావాలి, తప్పులు చేస్తే అడ్డంగా దండించే కత్తులు కూడా కావాలి. కానీ అవి నిజమైన కత్తులు ఇవన్నీ కాదు, మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో భావం ఏంటంటే ఇది దండించడం అనేది చాలా ముఖ్యం. మర్డర్లు చేసిన తర్వాత చంపేసిన తర్వాత ఉరి తీసేయండి అన్న ఒక భావన మనల్ని వాళ్ళని చంపేసే ప్రాసెస్లో మనం కూడా అంతే ఉన్మాదంగా సమాజం తయారవుతుంది. ఒక నీచే అని ఒక తత్వవేత్త ఆయన మాట్లాడేది, నువ్వు అగాధంలోకి చూస్తూ ఉంటే అగాధం కూడా నిన్ను చూస్తుందని. అది ఏంటంటే నువ్వు ఎదుటివాడు ఇలా అయిపోవాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా అట్లా అయిపోతావు. వీడి మర్డర్ వీడి ఇది అంటే నువ్వు కూడా అలా అయిపోతావు. అందుకని సింగపూర్ తరహాలో నేను కోరుకునేది ఖచ్చితంగా బెత్తం దెబ్బలు ఉండాలి. ఎలాంటి ఎందుకు అవసరం అంటే నేను మొన్న చెప్పాను, ఇదే మన కర్నూలు నుంచి సుగాలి ప్రీతి అనే ఒక పాప 2017లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పాప స్కూల్ నుంచి అమ్మ నుంచి స్కూల్కి వెళ్ళి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంది అనుకున్న పిల్ల, ఆడబిడ్డ వచ్చింది. ఫోన్ తల్లికి ఏంటంటే, అమ్మ మీ పాప పడిపోయింది, కొంచెం వచ్చి చూసుకోండి అమ్మ, చచ్చిపోయింది చెప్పాలి ఫోన్ చేసి. వస్తే పాప మెడకి ఉరేసుకుని అలా ఉందంట. ఒక ఆడబిడ్డ, చిన్న 14 ఏళ్ళ బిడ్డ చచ్చిపోవాలి ఎందుకు కోరిక వస్తుందని వెళ్ళి చూస్తే గర్భసంచి నిండా అనేక మంది మగవాళ్ళ వీర్యం ఉంది, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళని ఏం చేయలేదు, వదిలేశారు. పైహెచ్చు ఆవిడ చెప్తా ఉంది, నన్ను అందరూ మంది మనకు తెలిసిన పేపర్లు చదివే ప్రతి ఒక్క నాయకులు పేర్లు చెప్తా ఉంది. నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు, ఎందుకంటే నా దగ్గర ఆధారాలు ఆవిడ చెప్పిన మాటలు బేస్ చేసుకుని నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు. కానీ కోర్టు అంతా చెప్పింది, డాక్టర్సు ఇచ్చారు ఈ అమ్మాయి రేపుకు గురయ్యింది అని చెప్పినా కానీ ఈ రోజున మొన్న 2 రోజుల క్రితం ఏమీ లేదని చెప్పి ఇచ్చారు. ఒకవైపు సాక్ష్యాలను వేరేలా చెప్తుంటే ఈ స్థాయికి నాయకులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, క్షమించాలి జగన్ రెడ్డి గారు, మళ్ళీ కొత్తగా అలవాట్లు ఎందుకు, పాత అలవాట్లు. ఇప్పుడు మీకు అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం మీకు అమరావతి కట్టకూడదు అన్నారు, కూల్ చేశారు, మీకు రివర్స్ టెండరింగ్ అన్నారు, అన్నిటికీ మీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినన్నిటికీ ఎదురెళ్ళారు కదా, దీనికి ఎందుకు ఎదురెళ్ళరు? సుగాలి ప్రీతి అనే పాపకి మీరు ఎందుకు, మరి వాళ్ళు చేసిన తప్పుని మీరు ఎందుకు చేస్తున్నారంటే అక్కడ మీకు అర్థమవుతుంది కదా, మీరు ఎవరిని కాపాడుకుంటున్నారు ఎవరు కాపాడుకోవట్లేదు మాకు అర్థం కావా? మీకు అనుకూలంగా ఉన్న పనులేమో మీరు మార్చుకోండి, మీకు అనుకూలంగా లేని మటుకు మళ్ళీ వాళ్ళు అట్లాగే ఉంచండి పాత పద్ధతిలో. ఇవి కడుపు మండించే నాకు. ఎందుకంటే నేను ఒక 2 ఆడబిడ్డల తండ్రి, నేను నా బిడ్డల్ని బయటికి పంపిస్తే క్షేమంగా రావాలనుకుని నాకు ఆ రోజున నిస్సహాయత వచ్చింది. ఆ తల్లి ఏడుపు, ప్రియాంక రెడ్డి ఆ బిడ్డ చెల్లి ఎవరు ఉంటున్నారు, నాకు ఏం చేయాలని తెలియకపోతే ఏం చేయాలి, సమాజం ఎంత భయం అయిపోయింది.
దీనికి నా కోరిక ఏంటంటే మానవ హక్కులు కానీ ఏదైనా కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిందని మాట్లాడాలి కానీ వాళ్ళ కులమా మతమా. ఈ రోజున ప్రియాంక రెడ్డి స్థానంలో కొన్ని సంవత్సరాల క్రితం స్వప్నిక అనే వరంగల్లో ఆడపిల్ల ఒక అబ్బాయి వెంటపడి అమ్మాయి మీద యాసిడ్ పోసేస్తే అమ్మాయి ఉన్నమ్మా వాళ్ళు అమ్మాయి యాసిడ్ మొత్తం కాలిపోయిన దాంతో 3rd degree బర్న్స్ తోటి హైదరాబాద్లో ఉంటే నన్ను పిలిచింది. నేను ఆ రోజున వెళ్ళాను. నాకు మనస్కరించలేదు లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే అందరూ కూర్చోబెట్టి అందరూ రాజకీయ నాయకులు కూర్చోబెట్టి వాళ్ళు ఫోటోలు కావాలి వెళ్ళిపోతారు, మళ్ళీ మర్చిపోతారు. నాకు అలా కాదు. నేను ఒక సమస్య పట్టుకున్నానంటే అది 10 సంవత్సరాల సరే తిరిగి మాట్లాడుతూనే ఉంటాను. అలాంటిది ఆ బిడ్డ నాకు ఒకటే చెప్పింది. స్వప్నిక చెప్పిన ఆఖరి మాటలు, అన్న ఇంకా ఎవరికి ఇలా జరగకుండా చూడన్నా, యాసిడ్ పోయించుకున్న ఆడబిడ్డ మాట్లాడింది ఇంకెవరికి జరగకుండా చూడన్నా, అంతే. అదే నేను ఆ అమ్మాయి దగ్గర ఉన్న మాటలు. తర్వాత ఆ రోజు రాత్రికి చనిపోయింది అమ్మాయి. అలాగే ఈ రోజుకి కూడా రాయలసీమలో సుగాలి ప్రీతి అలా చనిపోతే ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. రాయలసీమ నాయకులు గుండెలు చించుకుంటారు, మీరు బీరాలు పలుకుతారు, ధీరత్వం చూపిస్తారు. ఒక కథలని బత్తాయి చెట్టు నరికేసే మనస్తత్వం ఉంది, కానీ ఒక కదిలే ఆడపిల్ల నిర్దాక్షిణ్యంగా నలిగిపోతే దాని గురించి మాట్లాడే మీకు దమ్ము ధైర్యం లేని నాయకత్వం. మీరు ఏం నాయకత్వం అయ్యా? మీరు ఇంతమంది ఉన్నారు. మీరు ఎంత నీచం, ఎంత దుర్మార్గం. మనుషుల్ని ఎలాగ బతకనివ్వరు, యువతనేమో ఊళ్ళల్లో ఉండనివ్వకండి, ఊళ్ళు ఖాళీ చేసేయండి. చెట్లను కూడా ఉంచరు, ఎందుకంటే చెట్టు మన చెట్టు కాదు, పక్కన వాళ్ళ చెట్టు. అది తెలుగుదేశం చెట్టు, జనసేన చెట్టు, లేదంటే కాంగ్రెస్ చెట్టు. అది జగన్ రెడ్డి గారి చెట్టు ఏదైనా బతుకుతే జగన్ రెడ్డి గారి చెట్లు కానీ మొత్తం నరికేసింది మొత్తం. రంగులు మాట్లాడదు, రంగుల గురించా? అలా కాదు. నా భయం ఏంటంటే వైసీపీ రంగులు మొత్తం వేశారమ్మా. వాళ్ళు వెయ్యింది 7 కొండల వరకే వేయట్లేదు. ఇంకా నేను ఒకటి చెప్తాను, ఒక్క నిమిషం అలాగే ఇది కొంచెం ఒక్క నిమిషం. మీరు మాట్లాడుతాను కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాట్లాడతాను. ఎందుకంటే న్యాయం గురించి మాట్లాడేటప్పుడు నేను రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాను. అలా అని చెప్పి ఎవరిని వెనకేసుకురాను, ఎవరికి నేను అండగా ఉన్నాను. కాకపోతే ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేయడానికి ఖచ్చితంగా మాట్లాడతాను. దీంట్లో మొన్న ఉదాహరణకి అయ్యప్ప స్వామి మాలకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అన్నది కోర్టులో ఎవరో చేశారు. యాక్చువల్ దీనికి మూలం 26 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇంకా 30 సంవత్సరాల క్రితం 90s కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే, అంటే అందుకని మీరు చెప్పేదాని ప్రస్తావనకి చెప్తాను. కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఒక వారి ఒక ధర్మానికి సంబంధించింది, కోర్టుకి ఏమాత్రం పరిధి లేదని చెప్పి కేరళ హైకోర్టు విత్డ్రా చేసుకుంది. మేము దీని గురించి ముందుకు తీసుకెళ్ళాము. వదిలేస్తే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అది సుప్రీంకోర్టులో వచ్చింది. నేనేమంటానంటే, నా భార్య అడిగింది, నా భార్య విదేశీయురాలు. నేను ఏదో నాకు మా ఇన్ఫర్మేషన్ చదువుతుంటే అడిగింది, ఏంటి ఇది శబరిమలై కోర్టు ఇష్యూ ఇదన్నీ అడిగితే నేను ఒకటే చెప్పాను. మొన్న ఒకసారి 1 సంవత్సరం క్రితం సికింద్రాబాద్లో నేను ఒక చర్చికి తీసుకెళ్ళాను. తనకు అర్థం అవ్వడానికి నేను ఎలా చెప్పాలి నాకు తెలియక ఇలా చెప్పాను. నువ్వు నీ తల మీద ముసుగు కప్పుకున్నావు, ఎందుకు చేస్తావు అదని అడిగాను. అడిగితే ఇది మా ఆచారం అంది. అలాగే ఒక్కొక్క ఇండియాలో ఉండే, భారతదేశంలో ఉండే ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆచారం ప్రకారం ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, తపస్సులో ఉంటాడు కాబట్టి ఆయన ఎవరిని చూడు. అందుకనే ఇంకా యుక్త వయసుకు రాని చిన్న బిడ్డలు, దాటిన పెద్దవారు, అది ఆయన పెట్టుకుంది. భారతదేశం ఎంత గొప్పది అంటే, నాకు తిరుపతి లోపల నేను వెళ్ళలేకపోయాను, తిరుమలలో నాకు దర్శనం జరగల.
రికమెండేషన్లు కావాలి. కానీ నేను ఇక్కడ భక్తితో కూర్చుంటే వెంకటేశ్వర వచ్చి నా దగ్గరికి వచ్చి నా భుజం తాడతారు. అలా మన హతీరాం బాబాజీ మన కథని, హతీరాం బాబాజీ కథ అదే కదా. అంటే ఈ దేశం నువ్వు భక్తితో ఉండాలే కానీ ఈ నేల భగవంతుని దగ్గరికి వస్తాడు. అంతేగాని నువ్వు దీనికోసం నువ్వు పంతాల పట్టింపులకి వెళ్ళొద్దు అనేది మన పురాణాలన్నీ చెప్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవి రెచ్చగొట్టడానికి చేసే పనులే. శబరిమలకి నేనేమంటానంటే అది వదిలేసేయండి దయచేసి. అది ఇంకా మా అమ్మ బాధపడింది, నా చాలామంది చెల్లెళ్ళు బాధపడ్డారు. మాకు రావాలంటుంది కానీ మీరు రాకూడదు కదా, అందుకు రాము. అది గౌరవిస్తారు చాలామంది ఆడపడుచులు. మొండి పట్టుగా వితన్నవాదంకి వెళ్తే అక్కడ గొడవలు అవుతాయి తప్ప సమస్యకి పరిష్కారం అవుతుంది. అందుకే ఇలా తీసుకుంటే మనం సౌదీ అరేబియాలో ఉన్న మక్కాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం కూర్చోబెట్టి ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం కదా. కడప దర్గాకి వెళ్ళి మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం కదా. అలాగే శబరిమల కూడా సాంప్రదాయాన్ని గౌరవించండి, అంతే మనం అడిగేది. అలాగే వాటికన్ సిటీకి వెళ్ళి నేను హరేరామ్ భజన్ చేయను కదా వాటికన్ సిటీకి వెళ్ళి. అలాగే ఏడుకొండల వారి దగ్గర కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించకపోతే ఏమైపోద్దంటే గొడవలే అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ఇది నాకు దీంట్లో నాకు మమకారం కానీ ఏమి లేదు. నాకున్నదల్లా వ్యక్తిగత దేశం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని ఎవరు విపరీతంగా వాడేయకూడదు, ఎలా పడితే అలా వాడేయకూడదు, దాన్ని ట్విస్ట్ చేసి. అందుకని కొంచెం ఇబ్బంది అయినా సరే దీనివల్ల ఇలా మాట్లాడితే వాళ్ళు ఓట్లు పోతాయండి, ఇవి చెప్తే వాళ్ళు ఓట్లు పోతాయండి అంటే అన్నీ పోయే కాడికి బతికి దేనికి ప్రయోజనం? నాకు ఆ ఇబ్బంది లేదు నాకు. ఎందుకంటే ఈ సమాజం మార్పు రావాలని కోరుకున్నవాడు ఎవడైనా సరే చాలా ధైర్యంగా మాట్లాడతాడు. నిజానికి మొన్న ట్వీట్ కూడా చేశాను. రాయలసీమలో అత్యధికంగా దళితుల మీద మిగతా వర్గాల మీద విపరీతంగా మానవ హక్కులు అబ్యూస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు మాట్లాడరు. మిగతా జిల్లాల్లో ఏదైనా గొడవ జరిగితే 100 మంది రాగలరు, ఇక్కడ రావడానికి భయపడటం ఇక్కడ. మరి దీని గురించి ఎవరు మాట్లాడతారండి? మనం కూర్చోబెట్టి లేకపోతే ఓట్లు రావేమో ఇలాంటి ఇదే. నాకు ఆ భయాలు తీసేశాను. నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, నేను ఎంత తెగించి ఉంటానో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను సత్యాన్ని ఆవిష్కరింపచేసేటప్పుడు నేను ఒకటే గుర్తుంటుంది, నువ్వు ధర్మాన్ని మాట్లాడు అంతే. ధర్మం నేను గెలిస్తే గెలిపించింది, చంపేస్తే చంపేసింది, నాకేం ఇబ్బంది లేదు. కానీ అందరిలా ఇప్పుడు మీకు ఒక మాట ఉంది, మీకు ఒక ఆవేదన ఉంది. ఎందుకు వచ్చి మాకు తిరుపతిలో ఇలా రాస్తారంటే నాకున్నది ఏంటంటే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు తిరుపతిని గౌరవించాలి, అక్కడ మత ప్రచారం జరగకూడదు, దానికి నేను సంపూర్ణంగా మద్దతు తెలుపుతాను దానికి. అలాగే కడప దర్గాకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి నేను జై భవానీ లేదంటే ఏడుకొండలవాడు అంటే కూడా నేను ఒప్పుకుందాన్ని. అలాగే మెదక్ చర్చికి వెళ్ళి హరే రామ అన్నగా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఆ ధర్మానికి ఇచ్చి తీరాలి. దీనిని ఎవరైనా సరే దీనికి హిందువుగా మెడలో మాలేసుకోకర్లా, ఇంకో మతాల్ని భుజాలకేసుకోకర్లా, కానీ సత్యాన్ని మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడి తీరాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, అంతే. దీని గురించి చాలా స్పష్టతతోటి నాకు అవగాహన ఉంది. దీనివల్ల నా భయం ఏంటంటే సింగపూర్లో 80% పైగా చైనీస్, 7% మంది తమిళ్లు, ఇంకో 11% మంది ఉంది మలయన్ ముస్లిమ్స్. అయితే అక్కడ చట్టం సమానంగా ఒక చైనీస్ బుద్ధిస్ట్ ఆయన కుర్రాడు ఇక్కడి నుంచి ఈ తమిళ్ వాళ్ళు ఈ వెళ్ళిపోవాలని చెప్పి 6ని పంజాబీస్ని తిడతా రాస్తే ఒక రోడ్డు ఒక వాల్ మీద గోడ మీద చైనా సింగపూర్ ప్రభుత్వం చట్టం అబ్బాయిని పట్టుకొని సీసీ కెమెరాలతో పట్టుకొని బెత్తం దెబ్బలు ఇచ్చింది, కేనింగ్ ఇచ్చింది. దేనికని చెప్తే మేము మా దేశం అత్యధికులైనా ఎవరైనా సరే చట్టం ప్రకారం ఇంకొకళ్ళ మనోభావాల్ని దెబ్బ కొడితే మేము ఖచ్చితంగా శిక్షిస్తాం, మాకు ఏదైనా సరే. అలాంటి వ్యవస్థ లీక్వాన్ యూ చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, లీక్వాన్ యూ అభివృద్ధి అంటే నా అభివృద్ధి కంటే ముందు చట్టాలను ఇంత బలంగా పెట్టాలి. దానికి నేను సంపూర్ణంగా అలాంటి చట్టాలు సర్వమతాలు మొన్న ఈయన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పింది, అన్ని మతాల్లో గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకుంటే నేను క్రిస్టియన్ మతంలో పెరగలేదు, ఇస్లాంలో పెరగలేదు, నా మతం హిందూ మతం.
కానీ నా మతం ఏం చెప్తుందంటే అన్ని మతాల్ని సమానంగా గౌరవించు, అన్ని ధర్మాల్ని సమానంగా గౌరవించను. అంతేగా నేను అలాగే నేను ఎవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రసాదం ఇస్తే తింటాను నేను. ఎందుకంటే నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ధర్మం ముక్కోటి దేవతలను ఇచ్చిన ధర్మం. ఇంకొక దేవతను వస్తే ఇబ్బంది పడే ధర్మం కాదు ఇది, హిందూ ధర్మం. ఈ ధర్మానికి ఇంత బలమైన ధర్మం కాబట్టే ఈ దేశం ఇంకా ఇంత బలంగా ఉంది. ఎంతమంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్కి వెళ్ళిన చాలామంది మన దేశం బాగుంటుందని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలం ఇస్తుంది ఇక్కడ. మన అన్నిటి దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే, అది కూడా చెప్తున్నాను. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఆ థాట్ రాదు. వాళ్ళకి ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూర్చొని వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు, టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా, ప్రోద్బలం లేకుండా ఇవి జరగవు. ఎందుకు చెప్తున్నానండి? ఎందుకంటే ఆ హిందూ నాయకులు అంటే మీరు కూర్చొని మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులు అని అనుకున్నారు. అది కాదు నేను చెప్పేది, వాళ్ళు కాదు నేను చెప్పాను. అసలు మామూలుగా అన్ని పార్టీలో ఉండే నాయకులు, వైసీపీలో ఉండే నాయకులు ఉండొచ్చు, దాంట్లో మిగతా పార్టీలో ఉండే నాయకులు ఉండొచ్చు, నాకు తెలియదు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు దాన్ని. ఇది చాలా పెద్ద, నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది ఈరోజు, అది కూడా చెప్తున్నాను మీకు. కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేను వెనకాడట్లా. ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. ఒక సమస్యని, సమాజంలో ఒక సమస్యని పరిష్కరించాలి అంటే చాలా బలంగా కూర్చొని మాట్లాడాలి, డిబేట్ జరగాలి. నేను ఈరోజు మాట్లాడిన మాటలకు నన్ను రేపు పొద్దున ఎవరైనా తిడితే నేను సమాధానాలు చెప్తాను, అన్నిటికీ సమాధానాలు చెప్తాను. ఎందుకంటే నాకు కూర్చోబెట్టి మనుషుల్లో వీళ్ళతో కౌగిలించుకుంటే నాకు దళితులు ఓట్లు పడతాయి, వీళ్ళని కౌగిలించుకుంటే నాకు హిందువులు ఓట్లు పడతాయి, వీళ్ళని కలుచుకుంటే రెడ్లు ఓట్లు పడతాయి, వీళ్ళని కలుచుకుంటే బలిజీలు ఓట్లు పడతాయి. నాకు నిజంగా అలా చేయదలుచుకోండి. సమాజం అన్ని ధర్మాల్ని సంరక్షించాలి, ఇది భారతదేశ ధర్మం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, అన్ని కులాలని, అన్ని మతాలని సమానంగా ఎక్కడైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఏడుకొండల వాడి సన్నిధిలో చెప్తా ఉన్నాను, నేను ధర్మానికి నిలబడే వ్యక్తిని. ధర్మం అంటే చాలామంది తప్పుగా ఏమనుకుంటారంటే మూర్ఖంగా ఎదుటి మతాలను నరికేసే అనే ఒక ఆలోచన విధానం ప్రేరేపిస్తూ ఉంటారు. ఇది అలాంటి ధర్మం కాదు. తన ధర్మం కానిదైనప్పటికీ వాళ్ళని రక్షించే ధర్మం నేను మాట్లాడేది. ఇది ఇబ్బంది అయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇందాక నేను దారిలో వస్తూ ఉంటే ఈ మాట కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన మీడియా నుంచి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు. జగన్ రెడ్డి గారు నా మతం ఇది, నా కులం ఇది అని మాట్లాడుతున్నారని నాకు చూపించారు. నాకు నిజానికి ఒక మతం మార్చుకుంటే అక్కడ కులం అనేది ఇంక రాకూడదు, కులం రాకూడదు ఇంకంతే. రెడ్డి మనకి కమ్మ కానీ, కాపు, బలీజ, మిగతా యాదవ ఏ కులాలన్నా తీసుకోండి, అది హిందూ ధర్మం నుంచి వచ్చినవి. అవి హిందూ దీని నుంచి వచ్చినాయి. క్రిస్టియానిటీకి వెళ్తే కులాలు రాకూడదు. కానీ మన దౌర్భాగ్యం, మతం మారినా కులాలు మారవు. అంటే అక్కడ కులాలను కూడా వాడుకోవాలి. అక్కడ ఆయన అన్నది పదం ఏంటంటే, నా మతాచారం ప్రకారం నేను మానవత్వాన్ని చెప్తానన్నారు. అలాంటప్పుడు జీసస్ క్రైస్ట్ గురించి ఎవరికైనా చెప్పాలంటే, నేను చిన్నప్పుడు మిషనరీ స్కూల్ చదువుకున్నప్పుడు తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను, తనని తను హెచ్చింపబడ్డవాడు తగ్గింపబడినాను. జీసస్ క్రైస్టు ఎదుటి వాళ్ళ తప్పుకి తను సిలువేసేయండి అని కోరుకున్న వ్యక్తి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అంటే సహనం. కానీ జగన్ రెడ్డి గారికి సహనం లేదు. చెట్టు మీద సహనం లేని వ్యక్తికి మనుషుల మీద ఏం చూపిస్తారు? నిజమైన మత విశ్వాసం ఉంటే క్రిస్టియానిటీ మీద చెట్టు కూడా హాని చేయం. ఇదేంటంటే, సారీ క్షమించాలి,
ఇది మత విశ్వాసాలు ధర్మం దగ్గరికి వచ్చి మనందరం కొంచెం జాగ్రత్తగా చాలా బలంగా వినాలి మీరు. అలాగే నా కులం మాట తప్పని కులం అన్నాడు. అసలు మతం మారాక కులం ఎందుకు వచ్చిందండి జగన్ గారు మీకు? మతం మారాక కులం ఎందుకు రావాలి మీకు? వదిలేయాలి కులాన్ని. అరే మా నాన్న కులం పేరు పెట్టలేదు నాకు. మా నాన్న నాగేంద్రబాబు అంటాం, లేదా పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ కుమార్ నా అసలు పేరు. నా నాయుడు లేదమ్మా నా వెనుక. ఎందుకు లేదంటే అది వైసీపీ వాళ్ళు పెట్టుకున్న పేరు, నాకు సంబంధం లేదు. అలా అని చెప్పి మిగతా కులాలను నేను కూర్చోబెట్టి నాకు కులంకి సమస్య ఎక్కడ ఉందంటున్నాను. రాజ్యాంగం ఇంత బలంగా చెప్పినప్పుడు కులం సమస్య ఎక్కడుంది ఇక్కడ మనకి? జగన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతారు, నా మత విశ్వాసం ఇది, నా కులం ఇది, నా కులం మాట తప్పని కులం అంటే నన్ను అడగాలనిపించింది. జగన్ రెడ్డి గారు ఒకసారి మతం మారాక కులం కులం వదిలేసేయండి. కులం కావాలి, మతం కావాలి, అన్నీ కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. ఇవి కుదరవు. ఇంకా ఈ సమాజం మారింది, యువత మారింది, తరాలు మారిని, రంగులే మారట్లా. రంగులు వైసీపీది రంగుల రాజ్యం. జై జనసేన, జై హింద్.